వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు చికెన్ లెగ్ పీస్ చేస్తున్నాను. చికెన్ బాగా ఒక 5-6 సార్లు సూపర్గా కడుక్కోవాలండి. చికెన్ ఉప్పు పసుపు వేసి కడగాలి. కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 టీ స్పూను. ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే వేస్తున్నానండి. రుచికి సరిపడా మాత్రమే వేస్తున్నాను ఉప్పు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇంకా వేయించేసుకోవాలండి. లెగ్ పీసులు నేను చూపిస్తాను, కలిపి చూడండి. లెగ్ పీసులు ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. వేసి కలుపుకున్నాను. ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లెగ్ పీసులు. చూడండి, నేను ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, లెగ్ పీసులు వేయించుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను, వేరుశనగ నూనె వేసానండి. వేరుశనగ నూనె వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు లెగ్ పీసులు ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, లెగ్ పీస్ వేస్తున్నా. చూడండి, అర కేజీ ఆయిల్ వేసానండి. చూడండి, ఇలా వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెడితే చికెన్ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. 10 నిమిషాలకు ఎక్కువే పడుతుందండి. బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా
చికెన్ లెగ్ పీసులు తినచ్చు. పచ్చడి వేసుకొని అన్న లెగ్ పీస్ నంచుకొని తినేసేయచ్చండి. లేకపోతే చారు, పప్పు చారులోకి చాలా సూపర్గా ఉంటుంది. లెగ్ పీసు స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి. ఇక సిమ్లో వేగుతూ ఉంటాయి చూడండి. చూడండి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చికెను సిమ్లో బాగా ఉడికిపోయింది కదా, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి పీసెస్. చికెన్ నేను లెగ్స్ కాకుండా ఇంకా చికెన్ కూడా వేసానండి. చికెన్ పీసెస్ కూడా వేసాను, అవి కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 10 నిమిషాలు వండుకుంటే అయిపోతుందండి. చూడండి, చికెన్ ఈ విధంగా వండుకుంటే, వేపుకుంటే చికెన్ చక్కగా లోపల ఉడికిపోద్ది, తర్వాత పైన ఫ్రై అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను వేయించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసి చూపిస్తాను. చూడండి, చూడండి ఫ్రై అయిపోయినాయి. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పీసెస్ తీసేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది చికెన్ ఇలా బాగా కడిగి, బాగా ఫ్రెష్గా కడిగి, పసుపు ఉప్పు వేసుకొని ఫ్రెష్గా కడిగి ఒక 5-6 సార్లు కడుక్కొని నీట్గా చికెన్ ఫ్రై చేసుకొని తింటే చికెన్ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఫ్రై అయిపోయింది, నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, చూడండి చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసేసాను. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై చేసుకొని చక్కగా లెగ్ పీసులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. ఇంకా లెగ్ పీస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి నేను. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతేనండి వీడియో. బాయ్ 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 బాయ్.